హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇదేంటో తెలుసా? మెంతులు, జీలకర్ర, వాము వేయించి పొడి చేసి పెట్టాను. రోజు ఒక స్పూన్ రాత్రి నానేస్తా గ్లాస్ నీళ్ళలో. ఇవి ఇంత తక్కువైందాకా మరిగిస్తాం. దీనిలో ఒకటి చెక్క ఉంటుంది కదా, దాచిన చెక్క అంటారు, అదే వేస్తా. కొద్దిగా చల్లగా అయ్యాక ఒక నిమ్మకాయ వేసి రోజు ఉదయం 6 గంటలకు తాగుతా. ఎవరికైనా కానీ ఫ్రెండ్స్, ఆరోగ్యం ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉన్నామనుకో ఏదైనా పని చేసుకోవచ్చు. ఫస్ట్ ఆరోగ్యం చూసుకున్న వాళ్ళే తెలియగల వాళ్ళు. ఫుడ్ జాగ్రత్తగా టైంకి తీసుకొని, హెల్త్ మీద కేర్ తీసుకొని తర్వాత ఏ పనైనా చేసుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చెడు కొలెస్ట్రాల్ ఉండదు, జ్వరాలు, సర్ది కాదు, అన్నిటికీ అరుగుదల విషయంలో అన్నిటికీ వాతం ఉండదంట. హార్ట్కి కూడా మంచిదంట. ఇది ఇలా తాగటం చాలా మంచిది. కానీ ఒకటే మనం ప్రతిరోజు తాగుతున్నాం అనుకో, టీ అలా అలవాటు అవుతుంది, ఇది కూడా అంతే అలవాటు అయింది. అందుకని ఫ్రెండ్స్, నేను ఒక 10 రోజులు తాగుతాను. కరేపాకు కషాయం 10 రోజులు తాగుతా, మునగాకు కషాయం 10 రోజులు, ఒక 10 రోజులు జామాకు కషాయం, అట్లా 10 రోజులకి అన్నీ మార్చుకుంటా. ఒక 3 నెలలు సంవత్సరం అంతా అవసరం లేదు ఫ్రెండ్స్, 3 నెలలు ఖచ్చితంగా ఏవో ఒకటి బాడీకి ఇస్తా. మిగతా 9 నెలలు రెస్ట్ ఇవ్వాలి. అంటే కంటిన్యూగా 3 నెలలు కూడా చేయకూడదు. ఒక్కొక్క నెల చేశాక ఒక నెల గ్యాప్ ఇవ్వాలి, ఒక నెల చేశాక ఒక నెల గ్యాప్, అట్లా. ఈ మధ్యకాలంలో కూరగాయల జ్యూసులు తాగుతున్నారు ఫ్రెండ్స్, చాలా ప్రాబ్లం ఉండేవాళ్ళు. సొరకాయది కూడా బాగా పనిచేస్తుంది. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగుతున్నారు, ఇంకా కీరా జ్యూస్ తాగుతున్నారు, గుమ్మడికాయ. ఇవన్నీ తాగితే ఏమైందంటే ఫ్రెండ్స్, ఉదయము మనలో బాడీలో ఏ రోగాలున్నా కానీ రోగాల్ని అరికడుతుంది. ఇది రోగాల్ని రానియకుండా చేసింది. మనం రోగం వచ్చాక వెళ్ళిపోయి టాబ్లెట్ వేసుకునే దానికన్నా ఫ్రెండ్ అసలు రాకుండా చూస్తే ఇవి మంచి యాక్టివ్గా ఉంటాము, అందంగా కూడా ఉంటాము, మళ్ళీ ఆరోగ్యంగా ఉంటాం, రోగాలు దగ్గరికి రానివి. అందుకే ముందే అన్నీ చేయాలి ఫ్రెండ్స్. మనం సంపాదించుకొని ఎలా దాచుకోవాలనుకుంటున్నామో ఆరోగ్యాన్ని కూడా ముందే జాగ్రత్త పరచుకోవటం. వచ్చాక ఏం చేయలేం ఫ్రెండ్స్ ఎవరమైనా. అందు గురించి రాకముందు జాగ్రత్త పడాలి. నేనైతే ఒక్కొక్క నెల గ్యాప్ ఇస్తాను. ఒక్కొక్క నెలలో ప్రతి ఒక్కటి గరికి కషాయం కానీ నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అన్నీ కంటిన్యూ చేసేస్తున్నాం. ఇది గుండె ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఏదైనా అరుగుదల ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఏదైనా దీర్ఘకాలపు వ్యాధులు ఉంటాయి కదా, ఇది నిత్యం తాగొచ్చు. అలాగ రోగమే ఇక నయం అవ్వదు అనుకుంటానికి ప్రసక్తి లేదు, చక్కగా నయం అయిపోయింది. ఉదయం తీసుకోవాలి. నేను 5 గంటలకు లేస్తాను, 2 గ్లాసులు నీళ్ళు తాగా ఇప్పుడు వరకు, 6 అయ్యింది. 6 గంటలకు ఇది తాగుతాను. 1 గంట తర్వాత డికాషన్ తాగుతాను. 9 గంటల లోపు టిఫిన్ చేస్తాను. ఇది తాగాక ఫస్ట్ రోజు, సెకండ్ రోజు కొద్దిగా బద్ధకంగా ఉంటుంది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి. ఆ తర్వాత నుంచి మైండ్ ఎంత యాక్టివ్గా ఉంటుందో, అసలు ఏది తిన్నా కానీ తిన్నట్టే అనిపించదు మనకి. నిజంగా ఫ్రెండ్, చిటికలో అరిగిపోయిద్ది. కొంతమందికి తినగానే ఆవేశంగా అరగకుండా సోంపు నోలుతుంది, అది ఇది పెద్ద పెద్ద తేపులు వస్తుంటాయి కదా, అలా కాకుండా ఉంటుంది. మనం ఏం తిన్నా ఎక్కడ తిన్నా చక్కగా అరిగిపోయిద్ది. ఇదంతా బాగా పనిచేసిద్ది. ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే ఇది కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా వీడియో ఉంది, నేను అన్నీ తయారు చేసి యూట్యూబ్లో పెట్టా, గోవింద్ సుజాత, దానిలో ఉంది వీడియో. ప్రతి ఒక్కళ్ళు మేము తెలియగల వాళ్ళమే.
మేము చాలా పర్ఫెక్ట్గా బతుకుతున్నాం అనుకుంటారు కొంతమంది. కరెక్ట్ ఏదో తెలుసా ఫ్రెండ్స్, మనం కరెక్ట్గా బాడీ మెయింటైన్ చేసింది రోగాలు రాకుండా చూసుకున్నది. ఈ రోగం వస్తే ఆ టాబ్లెట్ వేసుకుని, ఆ రోగం వస్తే ఈ టాబ్లెట్ వేసుకొని 24 hours రోగాలతో తిరుగుతుంటే మన పనులు ఎప్పుడు చేస్తాం మనం అసలే? మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇవన్నీ మనం పాటిస్తుంటే. ఒక కుటుంబాన్ని ఆరోగ్యంగా చూడాలంటే ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్. ఈ దినుసులు ఇవన్నీ మార్చి ఇవి ఎలా చెయ్యాలి ఏంటి విధానం నేర్చుకొని, ఆయిలు, షుగరు ఇవి తగ్గించుకొని వంటలు నేర్చుకుంటే ఫ్రెండ్స్ చాలా మంచిది. నేటి కాలంలో యూట్యూబ్లో అన్ని వీడియోస్లో వంటలు ఇది ఎలా చేయాలి అదే అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. చక్కగా నేర్చుకోండి. ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషి వెనకమాల ఎన్ని పనులు ఆగిపోతాయి. ఆ మనిషి బంధువులు ఎంత బాధపడతారో అది మాకు బాగా తెలుసు ఫ్రెండ్. ఎందుకంటే బాధపడతానే ఉన్నాం. అలా జరగకూడదని ఎవరి కుటుంబం గురించి వాళ్ళు ఆలోచించుకుంటే ఫ్రెండ్ అసలు జరగవు. మా అన్నదమ్ముళ్ళు ఇదయ్యి చాలా బాధపడుతున్నాం ఫ్రెండ్స్. ఎవరన్నా ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడుకున్నా ఏమన్నా చేసినా వాళ్ళే గుర్తొస్తారు. ఏం చేస్తాం? ఎవరి టైము ఎప్పుడు వరకు రాసి పెట్టిందో అప్పుడు వరకు భరించాలి. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ ఇవన్నీ చేసుకుంటే బ్రతుకున్నంతవరకు యాక్టివ్గా తిరుగుతా చచ్చిపోతాం. మంచాన పడి తీసుకొని ఒకళ్ళ చేత చేయించుకుంటా, వాళ్ళు చేయకపోతే మనం బాధపడుకుంటా హింసపడి బాడీలో రంధ్రాలు పడి పుండులు పడి పురుగులు పడి దానికన్నా ఫ్రెండ్స్ మనం బ్రతికుండగానే 1 గంట గంటన్నర ఆలోచించి మన లైఫ్ గురించి ఇంట్రెస్ట్ తీసుకొని ఏది తినాలో ఏది తినకూడదో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఇప్పుడు చిన్న పిల్లలకి నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది చిన్న పిల్లలకి కాళ్ళ నొప్పులు, మైగ్రేన్, తలనొప్పి, కళ్ళు తిరుగుతాం, విటమిన్ తక్కువ అవుతుంది, కాల్షియం తక్కువ అవుతుంది, బాడీలో ప్రోటీనే లేకుండా పోతుంది. మనం పొద్దున్నే కానీ ఏదన్నా ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్, కడుపు ముందు నీట్గా సాఫ్ అయిపోయింది. సర్ఫేస్ మనం గిన్నెలు దోమినా బాత్రూమ్ కడిగిన ఎంత నీట్గా ఉంటాయో మనం పొద్దున్న ఏదన్నా తాగితే అంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నిజం ఇది బాగుంటుంది. ఒక 10 నిమిషాలు బద్ధకంగా ఉంటుంది, ఆ తర్వాత రోజంతా యాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అనుభవిస్తున్నాను కనుక చెప్తున్నా. కంటి చూపు కూడా ఈ రోజుల్లో చిన్న పిల్లలకి కంటి చూపు తక్కువ అవుతుంది, కళ్ళజోడిస్తున్నారు. ములగాకు కోసుకొచ్చి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒక గుప్పుడు వేసి ఒక 10 రోజులు ఇవ్వండి. ఒక 10 రోజులు దాంట్లో కొద్దిగా అల్లం మొక్క వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు. అలాగే తెలియకుండా చేసి ఒక 10 రోజులు కరివేపాకు, ఒక 10 రోజులు కొత్తిమీర, నెల రోజులు ఇస్తే ఫ్రెండ్స్ ఒక్క నెలలోనే మనకు తేడా తెలుస్తుంది తెలుసా? ఒక్క నెలలోనే కంటి చూపు బాగుంటుంది, మైగ్రేన్, తలనొప్పి రాదు, ఈ నరాలన్నీ చక్కగా ఫ్రీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఏదో పట్టేసినట్టు ఉంటుంది కదా కొంతమందికి, ఇదంతా పట్టేసినట్టు బద్ధకంగా ఏం పని చేయలేరు, లేవలేరు. మెయిన్ మైగ్రేన్ బాగా వస్తుంది ఫ్రెండ్. మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుందంటే తలలో గ్యాస్ అయిద్దంట, నరాలు కొంతమందికి ఎక్కడ పడితే అక్కడ అంటుకుపోతాయంట. ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ మనం ఉదయం ఏదో ఒకటి కషాయం, చాలామంది టీ కాఫీలు తాగేసి ఉదయం చాలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. తాగొచ్చు, ఇవన్నీ తాగేసాక 9 గంటలకు 8:30కి టీ కాఫీ తాగొచ్చు. కాఫీ కూడా మంచిదంట బాడీకి. ఇవి ఆరోగ్య చిట్కాలు చెబుతుంటే వినేటోళ్ళకి చూసేటోళ్ళకి ఎలా ఎగతాళి వేళాకోళంగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్. హాస్పిటల్ వెళ్ళి పండుకుంటే తెలుస్తుంది. హాస్పిటల్లో మనం తినాలనుకున్నా తిన్నయ్యరు, మనం కదలాలన్నా కదలలేము, ఎవరిని రానిరు, అప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదన్నా వీడియో చూడంగానే ఇలా టిక్ 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 పైకి అంటున్నారు కదా, హాస్పిటల్లో ఉన్నప్పుడు పైకి అనండి. ఆ స్మెల్కి వాళ్ళు గంటకు ఒక ఇంజెక్షను, ఆ పిచ్చి టాబ్లెట్లు ఈ పిచ్చి టాబ్లెట్లు వేస్తే గిరా 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 ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను చాలామందిని తీసుకెళ్తా, చాలామందికి పలానా హాస్పిటల్కి వెళ్ళిన సలహా ఇస్తా, దగ్గర కూర్చొని చూపిస్తా కూడా, చూపించి అప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకని ఎవరు ఎగతాళి చేసుకున్నా, ఎవరు వేళాకోళంగా మాట్లాడినా ఈవిడికి పెద్ద తెలుసు చెబుతుందని నాకు తెలిసినాయి నేను చెబుతున్నా, నాకు చెప్పాలనిపించింది, అంతకన్నా ఏం లేదు ఫ్రెండ్స్.
ఎంత మంచి టయాన్ని టైం చాలా విలువైంది. ఒక నిమిషం వేస్ట్ అయినా కానీ ఆ నిమిషానికి మనము ఏం చేయలేకపోయినట్లు ప్రశాంతంగా కూర్చుంటే అబ్బా, జీవితంలో దేవుడు మనకి ఎంత మంచి గాలి వాతావరణం ఇచ్చేయడానికి కమ్మన గాలి పీల్చుకున్న అది కూడా సంతోషమే. అదంతా వదిలేసి నేటి కాలంలో ఉరుకులు పరుగులు జీవితం అయింది. కొద్ది ఖాళీగా ఉంటే కొట్లాట్లు, కొద్ది ఖాళీగా ఉంటే ఎవరు కొంపలు ముంచుదామా, కొద్ది ఖాళీగా ఉంటే ఎవరింటికి వెళ్ళి వాళ్ళ విచారిద్దామా, ఇవి మానేసేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ మానేసేయండి. ఎందుకో తెలుసు, అందులోనే టైం అంతా వేస్ట్ అయింది. మనం ఉదయం లేచి మన పని మనం చేసుకొని చక్కగా ఏదో ఒకటి కషాయం తీసుకొని దేవుడి పాటలు ఎన్నుకుంటా, తర్వాత వార్తలు ఎన్నుకుంటా ఉంటే పిల్లలకు అవే అలవాటు అవుతాయి. మనం ఏం చేస్తున్నాం అవే. కొన్ని కుటుంబాల్లో చూస్తున్నాం ఫ్రెండ్స్, తల్లిలు ఏం చేస్తారో తల్లిదండ్రి అక్షరాలుగా పిల్లలు అదే చేస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగాను పిల్లలు అదే చేసేసి అదే పాటిస్తా కాపరాలు నాశనం చేసుకొని ఇళ్లలో కూర్చుంటున్నారు. మనం ఏం చేస్తామో మన పిల్లలు అదే చేస్తారు. మనం వేరే వాళ్ళకి ఏం చేస్తామో దేవుడు మనకు అదే చేస్తాడు. ఎందుకో తెలుసా, మనం తీసుకున్న గోతిలో మనమే పడతామంట. నిజం ఫ్రెండ్స్ ఇది. అందుకే ఇవన్నీ మానేసేయండి. ఇవన్నీ మానేసి చక్కగా మంచి తిండి, ఏ ఏ హెల్త్ ప్రాబ్లం వస్తే ఏ తిండి తినాలి, ఏం కషాయాలు తాగాలి, ఉదయం లేచినాకైతే ఒక్క అరగంట కానీ గంట టైం కుదిరితే వాకింగ్ కానీ యోగా కానీ చేసి ఇలాంటి కషాయాలు ఒక గ్లాస్ తాగితే ఫ్రెండ్ 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు ఫుల్ హ్యాపీ లైఫ్. ఏ రోగం రాదు, చచ్చిపోతామని కూడా భయం ఉండదు. ఇది నిజం ఫ్రెండ్స్, ఇది నిజం. మా నాన్న 86 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఏం చేసేవాడు కాదు, అప్పుడు వాళ్ళు గట్టి మనుషులు కదా. మా అమ్మకి ఇప్పుడు 90 సంవత్సరాల దాకా ఉన్నాయి. అన్నీ ఆవిడే చేసుకుంటుంది. కొద్దిగా హెల్త్ బాగాలేదు, కిడ్నీ ప్రాబ్లము, కానీ అన్నీ ఆవిడే చేసుకుంటుంది. మెయిన్ ఫ్రెండ్స్, ఏది పడితే అది ఉదయం లేవగానే మనం తేపకింత అన్నీ కడుపులో వేసుకునేదానికన్నా ఇలాంటి చిట్కాలు పాటించి చక్కగా 8:30లోపు టిఫిన్ చేసి 1 గంటకు భోజనం చేసి సాయంత్రం 7 గంటలలోపు డిన్నర్ కంప్లీట్ చేస్తే మన లైఫ్ మన చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే నిజం. అంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ రిప్లై ఏమి ఇట్లా ఎందుకో మరి తెలియదు. చిన్న వీడియోలకైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఏమనిపిస్తుందో మీకు. అప్పుడే కదా తెలిసేది ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని. చిన్న వీడియోలు అయితే చూడండి, మీ మనసులో ఉండేది పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను లైక్ చేయండి అని అడగకుండానే ఫాలో చేయని అడగకుండానే చాలామంది అయ్యారు. నేను 4 సంవత్సరాల నుంచి వీడియో చేస్తున్నా, ఇంతవరకు అయితే ఎవరిని అడగలేదు ఫ్రెండ్స్. చాలామంది ఫాలో అయ్యారు, లైక్స్ ఇస్తున్నారు. చక్కగా నా వీడియోస్ అన్నీ బాగా పబ్లిక్లోకి వెళ్ళినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అందుకే నేను పని కట్టుకొని ఏ పని ఉన్నా కానీ నేనైతే అసలు ఎనీ టైం బిజీ ఫ్రెండ్స్. నమ్ముతారో లేదో, నైట్లో కూడా నేను నిద్రపోయేటప్పుడు ఆలోచిస్తాను ఉదయం లేవగానే ఏం చేయాలా అని. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది కరెక్టే. నైట్లో కూడా నేను ఆలోచిస్తాను, నిజంగా చెప్తున్నా. ఆలోచించి ఉదయం లేవగానే అది చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఆలోచించి మనం ఇంకా ఏం చేయాలంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా యాక్టివ్గా ఉంటాం. చక్కగా ఆకలి అయింది, చక్కగా నిద్ర పట్టిద్ది, చాలా సంతోషం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక మనిషి జోలికి మనం వెళ్ళకుండా, ఇంకో మనిషి గురించి మనం పట్టించుకోకుండా మాట్లాడకుండా ఉంటే వాళ్ళు అసలు మన గురించి పట్టించుకోరు ఫ్రెండ్స్. ఎంత హ్యాపీయో. నేనైతే 20 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. మ్యారేజ్ అయినా ఒక 2 ఇళ్ళే మారాము. అసలు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చక్కగా పలకరిస్తారు, చక్కగా కలిసి ఉంటారు. వాళ్ళకి ఏది అవసరమైనా కానీ టిప్పులు అడుగుతారు, కషాయాలు అయినా అడుగుతారు, చేసిస్తాను వీలైనంతవరకే. చాలా హ్యాపీగా ఉంటున్నా ఫ్రెండ్స్. నేను మధ్యకాలంలో తమ్ముళ్ళు నాన్న ఇదైనందుకు ప్రాబ్లమే, కానీ నా సొంతంగా నాకు ప్రాబ్లం వచ్చిందంటే హెల్త్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. అంతా హ్యాపీ. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మేము పొద్దున్నేనైనా ఎప్పుడైనా టైం కేటాయించి ఒక వీడియో చేసి పెట్టాలనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. కషాయాలు మాత్రం తాగటం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. కషాయాలు జ్యూస్లు లైఫ్కి చాలా అవసరం. మా బస్తీలో కార్పొరేటర్ అని ఉంది,
10 సంవత్సరాల కిందట ఆమెకు జ్యూసులు అలవాటు చేశా. జ్యూసులు తాగటం తెలియదు. చాలా బాగుంది ఆరోగ్యం ఇప్పుడు ఆవిడకి. కొద్దిగా బాగాలేదు అప్పుడు. చాలా యాక్టివ్గా ఉంటుంది. కనపడ్డప్పుడల్లా చేయగలిపి నవ్వుతూ ఉంటుంది. నీ జ్యూసులు బాగా పనిచేస్తున్నాయి. నేను జ్యూసులకు బాగా అలవాటు అయ్యాను. నేను జ్యూసులే తాగుతున్నాను, తినేది ఒక్కసారే తింటున్నానని చెప్తుంటే ఫ్రెండ్స్ మనసు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్లా ఒక 5-6 ఉన్నారు. నీ వీడియో చూస్తున్నాను, నేను పాటిస్తున్నాను, నీ మాటలు వింటున్నాను, నేను పాటిస్తున్నాను, ఇలా చేస్తున్నాం మేము అని అడుగుతుంటే నాకైతే ₹1,00,00,000 లాటరీ గెలిస్తే ఎంత సంతోషం ఉంటుందో లేదో కానీ ఫ్రెండ్స్, వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే ఫుల్ హ్యాపీ. ఇక దేవుణ్ణి తలుచుకుంటాను నేను. అందుకే ఫ్రెండ్స్ కొద్దిగా టైం కేటాయించి కష్టం అనుకోకుండా నాకు తెలిసినవన్నీ చేసి పెడుతున్నాను. ఈ సంవత్సరం నుంచి అయితే వంటలు చేయటం కానీ ఇవి చేసి చూపించడం కొద్దిగా తక్కువ అయింది. మొన్నటి దాకా అయితే బాగా చేశాను. ఇప్పుడు కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాను, చేసి మీ గురించి పెడతా ఫ్రెండ్స్. నన్ను తప్పుగా ఏమనుకోకండి, ఫాలో చేయండి, లైక్స్ ఇవ్వండి. నన్నే కాదు ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఎవరు వీడియో చేసినా జస్ట్ లైక్స్ ఇవ్వండి. ఏం పరాకు పడదు ఫ్రెండ్స్, మీకు నీ లైక్ మీద వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఏమన్నా తప్పు ఉంటే ఐఎమ్ సారీ. బాయ్, సీ యూ.